బ్యాక్ టు న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న 6 డిఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల్ని కాపాడేలా మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పథకాలు ప్రజలకు మంచిగా అందేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు పీఆర్సీ పెండింగ్ లో పెట్టాం? ఆనాడు కేసీఆర్ గారు 2 విడతల్లో 73% ఫిట్మెంట్ ఇచ్చిండ్రు. ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం 73% పీఆర్సీ ఇచ్చి కేసీఆర్ గారు ఉద్యోగులకు అండగా నిలబడ్డారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం సంబంధించిన ఇంక్రిమెంట్ కూడా ఆ రోజు కేసీఆర్ గారు అందించిన విషయం కూడా మీకు తెలియదు కాదు. ఇక దయచేసి ఈ ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, తక్షణమే రేవంత్ రెడ్డి గారు పెండింగ్ లో ఉన్న 6 డిఏలు విడుదల చేయాలి. తక్షణమే ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీని గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే మెరుగైన పీఆర్సీని ఇస్తామని మీరు మేనిఫెస్టోలో చెప్పిండ్రు. ఆ ప్రకారంగా మెరుగైన పీఆర్సీని వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మా రిటైర్డ్ ఉద్యోగులకు పీఆర్సీని కూడా వెంటనే ఇవ్వాలి. రిటైర్డ్ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, వాళ్ళ పెండింగ్ బకాయిలు, వాటిని కూడా తక్షణమే విడుదల చేయాలి. అది కూడా దయచేసి రిటైర్డ్ ఉద్యోగులైనా ఉద్యోగుల బకాయిలైనా 2 కూడా మీరు ఒక క్రమ పద్ధతిలో విడుదల చేయండి. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్, సీనియారిటీ బేసిస్ లో రిలీజ్ అయ్యేది. ఎవరైనా జీపీఎఫ్ పెట్టుకుంటే ఇగో చూడుబాయి పోయిన 6 నెలల కింది దాకా వచ్చినాయి, నెక్స్ట్ నాదే ఉంది లైన్ అని ఒక అర్థమవుతుండే. కానీ ఇప్పుడు సీనియారిటీ లేదు. ఎప్పుడు ఎవరికి వస్తుందో కమిషన్లు ఇచ్చినోనికో పర్సెంటేజ్లు ఇచ్చినోనికి పైసలు రిటైర్మెంట్ బెనిఫిట్ లో జీపీఎఫ్ లోన్లు వస్తున్నాయి తప్ప ఒక సీనియారిటీలో సీనియర్ ఆర్డర్ లో ఈ రోజు బకాయిలు విడుదలయ్యేటువంటి పరిస్థితి లేదు.